శుభం వ్యాధసి గురుభ్యో నమః. తులారాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని ఇప్పుడు మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశిలో బుధుడు యొక్క అనుగ్రహం కనబడుతోంది. ద్వితీయ స్థానంలో శుక్రుడు, రవి, కుజుడు యొక్క అనుగ్రహం అనడానికంటే మానసిక ఒత్తిడి తీసుకోవడానికి కుటుంబ స్థానంలో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ బాధ మనం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కొంతవరకు కుటుంబపరంగా. పంచంలో చూస్తే రాహు యొక్క అనుగ్రహం బాగా కనబడుతుంది. షష్ఠస్థానం శని కూడా అనుగ్రహిస్తున్నాడు. అలాగే మనం తీసుకుంటే రాజ్యంలో బృహస్పతి భాగ్యంలోకి మారిపోతున్నాడు 8వ తారీఖు. అది ఒక అదృష్టంగా భావించాలి తులారాశి వారికి. అది కలిసి వచ్చే అంశం చెప్పచ్చు. అలాగే లాభంలో కేతు యొక్క అనుగ్రహం బాగుంది. ఇలా ఉన్నప్పుడు ఒక లక్ ఫేవరింగ్ అయ్యి ఉద్యోగంలో ఒక డెవలప్మెంట్ కనబడే అవకాశం ఉంది. ఎక్స్పెక్ట్ చేయని ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటువంటి డిపార్ట్మెంట్లో మీ ఫైల్స్ ఎప్పటికీ మూవ్ అవ్వచ్చు. అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కూడా, స్టేట్ గవర్నమెంట్, బ్యాంకింగ్ సెక్టర్, ఏదైనప్పటికీ మన ఫైల్ ముందుకు వెళ్తే కానీ మన ప్రమోషన్ రాదంటే అలాంటి ఫైల్స్ మూవ్ అవుతాయి. ఇప్పుడు ఇంకా అదైతే కన్ఫర్మ్ కనబడుతుంది ఇందులోని. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చినప్పుడు ఏంటంటే వ్యాపార రీత్యా ముందుకెళ్ళే వాళ్ళు కూడా ఒక లక్ ఫేవర్ అయ్యి మొన్నటి వరకు మనతో పార్ట్నర్షిప్ చేయని వాళ్ళు చేస్తాననుకో, మొన్నటి వరకు బ్యాంక్లోనే ఉంది ఇస్తానో, ఇలా ఏదో లక్ ఫేవరింగ్ జరిగి మీకు మళ్ళీ రీకరెక్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. మనం వరి అవ్వక్కలేదు దాని గురించి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉంటాయి. శుభవార్తలు ఉంటారు. శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. చాలా కాలం నుండి పెండింగ్ ఉన్న వివాహం కూడా ఇప్పుడు అనుకూలంగా జరిగి వాళ్ళిద్దరి మధ్య వివాహ బంధానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతాయి. అంటే ఒక 30 years, 35 years, 40 years వచ్చిన పెళ్లి కాని వాళ్ళు కూడా కొంతవరకు ఇప్పుడు చేసే ప్రయత్నాల్లో కొంచెం అనుకూలత జరిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్య విషయం గురించి చూసుకోవాలి. కాబట్టి ఆరోగ్య విషయం వస్తే 6వ ఇంట్లో శనీశ్వరుడు, పంచంలో రాహు కనిపిస్తున్నాడు. అదేవిధంగా విశేషంగా చెప్పుకోవాల్సిన మానసిక ఒత్తిడి అయితే ఏమీ మనకు కనిపించట్లేదు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన విశేషంగా చేయడం ప్రయత్నం చేయండి. సంకట విమోచన అయినటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంత మానసిక ఒత్తిడి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం అనుకున్న ప్రొఫెషన్కి సక్సెస్ఫుల్గా ఒక మంచి గ్రూవ్లో సెలెక్ట్ అయ్యి అందులో సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.